హాయ్ వ్యూవర్స్, ఈరోజు చైనా అసలు స్వరూపమేంటో ప్రపంచానికి తెలిసింది. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నానంటే, గత కొద్ది రోజులుగా భారత్ చైనా సరిహద్దుల వెంబట చైనా సాగిస్తున్నటువంటి దురాగతాలు కావచ్చు, అది చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు, అన్నీ ఇన్ని కావు. ఇవి యావత్తు భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా కూడా తీక్షణంగా గమనిస్తూ ఉంది. ఇలా గమనిస్తున్నటువంటి మూమెంట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కావచ్చు, వైట్ హౌస్ ప్రతినిధి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ఈరోజు ఒక మాట అనడం జరిగింది. అదేంటి అంటే, చైనా యొక్క కుట్రలు కుతంత్రాలు, దాని వక్రబుద్ధి ఏమైతే ఉందో ఇది యావత్ ప్రపంచానికి తెలిసింది. త్వరలో చైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు, ఖచ్చితంగా చైనా ఒంటరవటం ఖాయం అన్న వేలో ఈరోజు వాళ్ళ వార్తలు కావచ్చు, వాళ్ళ మాటలు కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటూ ఉన్నాయి. అంటే చైనా గురించి అసలు ఏంటి, మిగతా దేశాలు ఎందుకు ఒంటరి చేద్దాని అనుకుంటున్న చైనా అన్నప్పుడు జస్ట్ ఒకే చిన్న లాజిక్ ఆలోచించండి. చైనా హాంకాంగ్ని ఎందుకు ఇప్పుడు తనకి వశం చేసుకుందని చూస్తుంది. ఆల్రెడీ వశం చేసేసుకుంది. హాంకాంగ్ సంపన్నమైనటువంటి దేశం, ఒక సిటీ లాంటిది. అటువంటి దానిని ఎప్పుడైతే వేరే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారో ఇక తన ఆధిపత్యంలోకి తీసుకురావడానికి ఇది చైనా పని ఉంటూ లేదు. మొన్నటిగా మొన్న హాంకాంగ్లో ఉన్నటువంటి ప్రజానీకం ఎప్పుడైతే నిరసనలకు దిగుతూ ఉన్నారో వారిని అదుపులోకి తీసుకురావటానికి ఈ కరోనా వైరస్ వీళ్ళు ప్రయోగించినటువంటి అపవాదు కూడా లేకపోలేదు. అయితే ఈ హాంకాంగ్ని లోపరుచుకునే విషయంలో కావచ్చు, అక్కడ తమకు తగ్గట్టుగానే కమ్యూనిజం సిద్ధాంతాలు కావచ్చు, లేదంటే పాలన కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉండే విధంగా కావచ్చు చైనా ఏ రకం అడుగులు వేస్తూ ఉన్నది యావత్ ప్రపంచం గమనించింది. ఎందుకంటే హాంకాంగ్ అనగానే ఆల్మోస్ట్ అన్ని దేశాల వాళ్ళు అక్కడ ఉంటూనే ఉంటారు. ఈవేళ హాంకాంగ్ తర్వాత బుద్ధిజం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రపంచానికి అంతటి కూడా అత్యంత ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం ఈ టిబెట్. ఈ టిబెట్లో కూడా అమాయకులు, అదేవిధంగా తమ పనింటో తాము చేసుకునే వాళ్ళు, వేరే వాళ్ళ ఆలోచనలు లేకుండా ఉన్నంతలో ప్రశాంతంగా గొప్పగా బతికే వాళ్ళు ఆ బుద్ధుడిని కొలుస్తూ నిత్యం ధ్యానిస్తూ మొత్తం యోగ నిద్రలో ఉన్నటువంటి ఎంతోమంది మహానుభావులు ఉన్నటువంటి నేల టిబెట్. ఆ టిబెట్ను సైతం తమ వశం చేసుకొని తాము ఆడిందాట పాడింది పాటగా ఈ చైనా ఎలా కొనసాగిస్తూ ఉంది ఏంటనేది మనం కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. ఏకంగా దలై లామా బౌద్ధుల గురువు, ఆయన సైతం టిబెట్ నుంచి పారిపోయి ఇండియాలో ఆయన వసతి ఇండియాలో రక్షణ పొందుతూ ఉన్నాడు. ఎప్పటి నుంచో దలై లామాను మాకు అప్పచెప్పండి అని చెప్పేసి చైనా హడావుడి చేస్తుంది. అయినా సరే మనం అప్పచెప్పట్లేదు. ఎందుకంటే శరణుగోరి వచ్చిన వాడిని ఎల్లవేళలో కూడా మనం కాపాడుతూ ఉండాలి. ఈ వేలోనే గతంలో చూసుకుంటూ ఉన్నప్పుడు కృతయుగం కావచ్చు, త్రేతాయుగం కావచ్చు, ద్వాపర యుగం కావచ్చు, కలియుగం కావచ్చు, ఏ యుగం చూసినా సరే భారతదేశాన్ని శరణు చూసినటువంటి ఏ ఒక్క వ్యక్తినైనా సరే, లేదు శరణు చూసినటువంటి ఏ ఒక్క వేరే ప్రాంతం వాళ్ళనైనా సరే మన వాళ్ళు గొప్పగా కాపాడుకుంటూనే ఉన్నారు, వాళ్ళకి ఆశ్రయం ఇస్తూనే ఉన్నారు. ఈ మూమెంట్లో ఈ వేళను చూసుకుంటూ ఉన్నప్పుడు దలైలామా భారతదేశానికి రావటం, శరణు కోరటం, అదేవిధంగా ఆయనకి ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంది. ఏకంగా ధర్మశాలలో కూడా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక మందిరం ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఈవేళ టిబెట్ ఇప్పుడు కొత్తగా భారత్ సరిహద్దులో ఉన్నటువంటి ఈ లద్దాఖ్ ఏరియాలో గ్యాల్వాన్ లోయ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఆక్యుపై చేద్దాము అనేసి వీళ్ళు ఈ రకం కుళ్ళు కుతంత్రాలు తెగబడుతున్నారు. ఎందుకు అన్నప్పుడు మన వాళ్ళు ఈ గ్యాల్వాన్ లోయ సరిహద్దు ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మన వాళ్ళు రోడ్ వేయటం జరిగింది. ఎప్పుడైతే ఈ రకం ఉత్తరాఖండ్ ఆ ఏరియాలో మన వాళ్ళు రోడ్లు వేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నారో, ఎక్కడైతే మన భారత భూభాగాన్ని ఆల్రెడీ ఆక్రమించి చైనా ఉందో ఆక్సచిన్ ఏరియా, తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మరికొంత ఏరియా, వీటన్నింటి మీద కూడా ఎక్కడ మన నిఘా పెరుగుతుందో, ఎక్కడ చైనా యొక్క ఆధిపత్యానికి దెబ్బ తగులుతుందని చెప్పేసి భావించి నెమ్మదిగా ఇక మన వాళ్ళని కయ్యానికి కాలు దువ్వలేక చేద్దామని, ఏకంగా దుందుడుగు చర్యలతో మన వాళ్ళని ఇబ్బంది పెడదామని చెప్పేసి ఈ చైనా పనులంటూ లేవు. ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఏకంగా ఆల్రెడీ మన హైర్ అఫీషియల్స్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చలు జరుపుతూ ఉన్నారు. చైనా నుంచి వేరే వాళ్ళు చర్చలకు వచ్చి ఉన్నారు. వీళ్ళంతా కూడా చర్చలు జరుపుతుంది కూడా మళ్ళీ చైనా ప్రాంతమే. చైనా నేల మీద మన వాళ్ళు ఇల్లు మరి చర్చలు జరుపుతున్నటువంటి టైంలో కూడా మన భూభాగంలోకి వచ్చి గుడారాలు వేయొద్దు అబ్బాయి అని చెప్తున్నా సరే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏరియాలో వీళ్ళు గుడారాలు వేసి మన వాళ్ళని వారు కవ్వించేలాగా చేస్తే, మన వాళ్ళు వచ్చేసి పద్ధతిగా గౌరవంగా వినమ్రంగా చెప్తే, ఇన్ని మాటలు ఎందుకు అంటుండండి పద్ధతిగా వినమ్రంగా గౌరవంగా అన్న వర్డ్స్ ఎందుకు చూశానంటే, రీసెంట్గా కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో మొత్తం కూడా చక్కర్లు కొడుతూనే వాటిలో మీరు చూడండి మన వాళ్ళు ఎంత రిక్వెస్ట్ మేనర్లో చైనా వాళ్ళని అడుగుతూ ఉన్నారు, చైనా వాళ్ళు ఎంత దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నారు. అంటే అంత దరిద్రంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఒక మిలిటరీ వాళ్ళు అన్నప్పుడు ఎంత పద్ధతిగా ఉండాలి,
వాళ్ళు సైతం అసలు ఆ పద్ధతి అనేది మర్చిపోయి ఏదో ఆటవిక జాతి అన్నట్టుగా అనరిక మనుషులు మేము అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. అయినా సరే మన వాళ్ళు తగ్గారు. చివరికి మళ్ళా రాత్రుల పూట వచ్చేసి గుడారాలు వేసి హడావుడి చేస్తే మన కల్నల్ సంతోష్ బాబు ఎవరైతే అమరవీరుడు అయ్యాడో సూర్యాపేటవాసి అతని బృందం కొంతమంది వెళ్ళి అడ్డుకుందామని చూస్తే వాళ్ళ మీద మేకులు కొట్టినవి, అదేవిధంగా శీలలు కొట్టినవి, దారుణమైనటువంటి ఇనపరాడులతో దాడి చేసి దుర్మార్గంగా మన వాళ్ళని గాయపరిచి గాలవన్లో తోసేసి ఆ క్షణాలు 20 మందికి పైగా మన వాళ్ళు ఏమంటారు చనిపోవడానికి, మరికొంతమంది తీవ్ర గాయాల పాలవడానికి కారణమయ్యారు ఈ చైనా వాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు ఈ రకం చేశారో భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా చిచ్చి చైనా ఇంత దారుణానికి ఒడిగడుతుందా, ఖచ్చితంగా చైనాకి బుద్ధి చెప్పాల్సిందే, భారత్కి అంతా అండగా నిలబడాల్సిందని చెప్పేసి అనుకుంటున్నారు. ఏకంగా చైనాని ఈ కరోనాకి పుట్టునీళ్ళుగా చైనానే ఉంది, ఇది కరోనా వైరస్ కాదు చైనా వైరస్ అని చెప్పి జపాన్ కావచ్చు అమెరికా కావచ్చు వీళ్ళంతా అంటున్నారు. ఏకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సరైన టైంలో ఏ విషయాలు బయట పెట్టలేదని చెప్పేసి, అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాదు చైనా హెల్త్ ఆర్గనైజేషన్ అన్న వేళ కూడా మన వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడున్నారు. ఈ వేలో అమెరికా ఏంటి, ఆస్ట్రేలియా ఏంటి, యూరోప్ ఏంటి, జపాన్ ఏంటి అంతా కూడా మాట్లాడారు. అయిన చోటు చైనా బుద్ధి తెచ్చుకోవాలా. ఇప్పటికీ మళ్ళీ ఏం చేస్తుంది, ఈ కరోనా వైరస్ నుంచి అందరం కూడా డైవర్ట్ చేయడానికి మన దేశం మీదకి సైన్యాన్ని ఉసుగొలుపుతూ ఉంది. ఎందుకు ఏంటి అన్నప్పుడు మన దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బ కొడదామని, మన ఇంటిగ్రిటీని దెబ్బ కొడదామని, అదేవిధంగా వారి యొక్క ఏమంటారు ఈ దేశం సంబంధించినటువంటి కాంక్షను చూసారా విస్తరింపు చేసుకోవాలి, ఎల్లలేని విధంగా మన దేశం పాపులాడ ఏమంటారు ఆ విధంగా మొత్తం ఆక్రమించుకుంటూ పోవాలన్నటువంటి దుర్బుద్ధి ఏదైతే ఉందో దాని ఎవరు ఈ రకంగా చేస్తున్నారు. ఇది ఎప్పుడైతే అమెరికా గమనించిందో ఇమ్మీడియట్గా ఒకటే చెప్పింది. యూరోప్లో ఈ అమెరికా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో మైక్ పాంపియో విదేశాంగ మంత్రి, ఆయన ఒకే మాట అన్నాడు, త్వరలో యూరోప్లో ఉన్నటువంటి మా బలగాలని దక్షిణ చైనా సముద్రంలోకి ముఖ్యంగా మలక్కా జలసంధి ఏరియాలోకి మేము తరలిస్తూ ఉన్నాము. ఇండియా కనుక కోరితే ఇండియా ద్వీపకల్పంలో కూడా మేము తరలిస్తాము. ఎందుకంటే చైనా ఈరోజు ప్రదర్శిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో ఇది ప్రపంచ మానవులు కూడా విఘాతం కలిగించే విధంగా దీని వైఖరి అనేది ఉంది అని చెప్పారు. ఈ వేలోనే వైట్ హౌస్ మరికొన్ని అంశాలు ఇక్కడ మెన్షన్ చేసింది. ఏమనంటే మామూలుగానే భారత్ అన్నది ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశం జనాభా పరంగా చూసుకుంటూ ఉన్నాం. తర్వాత కన్సూమింగ్ పవర్గా చూసుకుంటూ ఉన్నా సరే వేరే విధంగా చూసుకుంటే భారత్ అతి శక్తివంతమైనటువంటి దేశం. ఇటువంటి శక్తివంతమైనటువంటి దేశానికి ఖచ్చితంగా విదేశాలతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఆ వేలో భారతదేశం ఉంది. కానీ చైనా ఈ రకంగా ఇష్టమైన ప్రవర్తిస్తుండేటప్పటికి చైనాకి సంబంధించిన 59 యాప్లు నిషేధించి భారత్ తన సత్తా ఏంటో చాటింది, తన దమ్మేంటో చూపించింది. ఈ వేలో భారత్ మేము శబాష్ అంటూ ఉన్నాం. దానికి తోడు చైనా కుయుక్తులకి కళ్ళెం వేసేందుకు ఈరోజు భారత వ్యవహరిస్తున్న తీరు విధానం ఏదైతే ఉందో ఇదంతా కూడా శభాష్ అన్న వేలో ఉంది. కాబట్టి ఇటువంటి భారత్ మేము అండగా ఉంటూ ఉంటాం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా తన యొక్క పదవీ కాంక్షణలో లేదంటే పరిపాలన కాంక్షణలో లేదంటే పెట్టుబడిదారి యొక్క ఆ విధానాలు ఏవైతే ఉన్నాయి విధానాలు మొత్తానికి ఎలా అయితేనేమి ప్రపంచవ్యాప్తం కూడా తమ కంపెనీలు ఏంటి తమ వ్యవస్థల పరంగా ఏంటి మొత్తం కూడా వేలుణిగిపోతుంది చైనా. ఇటువంటి చైనాని భారతదేశం ఈరోజు ఏకంగా ఏవైతే కొన్ని టెండర్లు పెద్ద పెద్ద తీసుకొని చైనా సంస్థలు ఉన్నాయో వాటిని రద్దు చేసేసింది. 59 యాప్స్ రద్దు చేసింది. ఇక ఈ ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీలో భాగంగా భారత్లోనే ఎన్నో ప్రొడక్ట్స్ తయారయ్యే విధంగా చేయబోతూ ఉన్నారు. ఈ వేలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, అదేవిధంగా ఫార్మా కావచ్చు, ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా కావచ్చు, ఎన్నో మన భారతదేశంలోనే బ్రహ్మాండంగా చేయబోతున్నారు. దీనికి ప్రపంచ దేశాలను కూడా సపోర్ట్ చేస్తామని చెప్తున్నాయి. వియత్నాం కావచ్చు, దక్షిణ కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, ఎన్నో చెప్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్తూ ఉన్నాయి, చైనా యొక్క దుందుడుకు చర్యలు కావచ్చు, దాని యొక్క వక్ర బుద్ధి కావచ్చు ఈరోజు ప్రపంచం అంతా కూడా గమనిస్తుంది. ఏకంగా మొన్న ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది టెర్రరిస్టులు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ మీద దాడి చేస్తే అది ఇండియా చేపించిన దాడిగా పాకిస్తాన్ చెప్పి భద్రతా మండలిలో చైనా తరఫున ఒక తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని ఖండించాలని చెప్పినప్పుడు ఒక్క దేశం కూడా దాన్ని సపోర్ట్ చేయాలి. ఆ క్షణం అర్థమైంది పాకిస్తాన్కి చైనాకి ఏమని, మనం చేస్తున్నది తప్పు, ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశం అయిపోయింది. అటువంటిది మనం ఏకంగా భారతదేశాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రపంచ దేశాన్ని తప్పుదోవ పట్టించడం ఈరోజు మనం తీర్మానం పెట్టాం. అందుకే ఈరోజు మనం ఒక్క అడుగు ముందుకు వెళ్ళామని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకున్న ప్రపంచం అంతా తెలుసుకుంది ఏమని, ఏంటి పాకిస్తాన్లో టెర్రరిస్టులను భారతదేశం ఎగదోసిందా, పాకిస్తాన్ టెర్రరిస్ట్ కంట్రీ, ఎన్నో ఉగ్రవాద శిబిరాలు ఉగ్రవాదులు ఎంతమంది అక్కడ ఉన్నారు, అటువంటిది మరలా భారతదేశంలో ఎగదోసేదేంటి, కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి జర్మనీ చెప్పింది. అమెరికా వచ్చేసి ఏకంగా చైనా పెట్టిన తీర్మానం అసలు కరెక్ట్ కాదు, ముందు ఆ తీర్మానం తీసి పక్కన పెట్టండి అంటే అమెరికా పెట్టిన తీర్మానానికి అంత అన్ని దేశాలు కూడా ఏకమై ముందుకు చెప్పాయి. అప్పుడు దాని అర్థం ఏంటి, చైనాని ఒంటరిని చేసాయి, పాకిస్తాన్ని ఒంటరిని చేసాయి,
భారత్కి మాత్రం మావాడు మనవాడు మనందరం కూడా భారత్కి అండగా ఉండాలని చెప్తూ ఉన్నారు. సో కంక్లూజన్ ఈరోజు ఏంటయ్యా అన్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా చైనా యాప్స్ని 59ని భారతదేశం నిషేధించినా సరే, చైనా కంపెనీలు కొన్నింటిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టినా సరే, ఏకంగా మిగతా యాక్టివిటీస్ పరంగా కూడా చైనాకి కళ్ళెం వేసిన భారత్ చేసినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఈరోజు ప్రపంచం మద్దతు తెలుపుతూ ఉంది. ఆర్మీ పరంగా కావచ్చు, మిలిటరీ ఎక్విప్మెంట్ పరంగా కావచ్చు, ఆయుధాల పరంగా కావచ్చు, అన్నిటి కూడా ఈరోజు అన్ని దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో కంక్లూజన్ ఒకే ఒక్క మాట, చైనా యొక్క దుర్బుద్ధి ఏంటో, వక్రబుద్ధి ఏంటో, నీచ బుద్ధి ఏంటో ఈరోజు ప్రపంచం అంతటికీ తెలిసింది. డైరెక్ట్గా ఒకే మాట అంటూ ఉన్నారు, చైనాకి ఒక కాలం చెల్లింది, త్వరలో ఒంటరి అవటం ఖాయం, బిక్కుమంటూ ఆ చైనా బ్రతకడం ఖాయమని చెప్తున్నారు. అదేవిధంగా భారత్ అద్భుతమైనటువంటి ప్రగతిలో ముందుకు వెళ్తూ గొప్ప దేశంగా అవతరించుతుంది అనడం అనేటువంటి డౌట్లు అంతా చెప్తూ ఉన్నారు.